హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్. బిగ్ బాస్ సీజన్ 8 నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం ఓవరాల్గా. సో నేను జరిగిన చీఫ్ మెగా కంటెంటర్స్లో లాస్ట్ ఇద్దరు మిగిలారు, రోహిణి అండ్ నిఖిల్. వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో జరిగిన ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం గౌతమ్, నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను, నిఖిల్ని ఇలా సపోర్ట్ చేయను పలానా విషయం వల్ల అని చెప్పాడు. అది దాదాపు ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకురావడం మొదటి తప్పు గౌతమ్ది. రెండో తప్పు, గౌతమ్ చేసిన చిన్న మాటకి ఆ మాట ఏంటి సరిపోయింది. పృథ్వీరాజు కూడా మీద పోవడం, వాడే అనడము, ఇంకా తను పెద్ద ఇష్యూ చేసినాడు. ఎంత ఇష్యూ చేసినాడంటే నేను పెద్ద పుడింగ్ని, నేను రోడ్ని ఆ విధంగా తయారు చేస్తాడు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే గౌతమ్ కూడా సేమ్ అలా రియాక్ట్ అయ్యాడు 100%గా. సో ఎందుకంటే ఇలా చెప్తున్నారే, గౌతమ్ చేసిన ఫస్ట్ తప్పే కాదను, కానీ దాన్ని ఇంత పెద్ద హంగాం చేయడం పృథ్వీరాజ్ పెద్ద తప్పు. సో పృథ్వీరాజ్ అంటే విష్ణుప్రియ పెద్ద పుడింగ్ లాగా వస్తుంది ముందరికి. విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ రావడానికి పృథ్వీరాజ్ కోసమా లేక గేమ్ ఆడడానికి కోసమా? ముందు తను పంపిస్తే బిగ్ బాస్ బాగుపడుతుంది విష్ణుప్రియని. ఇప్పుడు గౌతమ్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు లేడీస్కి అసలు ఎందుకు ఇంటర్వ్యూస్ అవుతుంది విష్ణుప్రియ? సో విష్ణుప్రియ అతి ప్రచారం నత్తి అంటే కదా, పెద్ద దొంగ తెలియదు, ఎక్కువ తెలియలు ఉన్నాయి. సో మొత్తానికి అయితే విష్ణుప్రియ చేసిన 100% తప్పు. సో దాన్ని గౌతమ్ చేసిన చిన్న తప్పుని పెద్ద తప్పుగా చూపిస్తూ పెద్ద హంగామా చేసింది పృథ్వీరాజ్ పెద్ద తప్పు. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిపోయింది. కంటెస్టెంట్స్ అయితే రోహిణికి వచ్చింది. సో మొత్తానికి అయితే నిన్న విశ్వక్సేన్ గారు వచ్చారు, కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అవినాష్ కూడా బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మొత్తానికి అయితే ఎపిసోడ్ అయిన పాయింట్ మాడుకుంటే విశ్వక్సేన్ గారు బాగా వచ్చారు. తర్వాత మెగా చీఫ్ కంటెస్టెంట్స్ టాస్క్లు పెట్టారు, జరిగిన ప్రాసెస్ అంతా. సో నాకైతే గొడవది పెద్ద హంగామా చెప్పుకోవాల్సిందంటే అంత హంగామా క్రియేట్ చేసిందే పృథ్వీరాజ్. ఆ పృథ్వీరాజ్ యుద్ధం ఆడుకున్న మధ్యలో పుడింగ్ లాగా పోయింది ఈ విష్ణుప్రియ. సో మొత్తానికైతే ఆడ తప్పు అందరు ఉంది, కానీ మేజర్ తప్పు వస్తే పృథ్వీరాజ్దే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. సో ఈ వీక్లో కంపల్సరీ వెళ్ళిపోతాడు పృథ్వీరాజ్ 100%. ఒకవేళ పృథ్వీరాజు లేదంటే యష్మి, వీళ్ళిద్దరి మధ్య చాలా ఓటింగ్ తేడా 1%లే ఉంది. సో ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. మేబీ 2 వీక్స్లో ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో లెట్స్ చూద్దాం ఎలా ఉంటుందని తెలుస్తుంది మొత్తానికి అయితే. సో నాకు తెలిసి మెగా చీఫ్ అయితే రోహిణి అయినట్టు సమాచారం. సో రోహిణి మెగా చీఫ్ అయిందంటే ఇంకో వీక్ సేఫ్ అవుతుంది, డైరెక్ట్గా సేమ్ 5 వెళ్ళిపోతుంది రోహిణి. సో తన అదృష్టం అనుకోవాలా. సో లెట్స్ చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది కథ అనేది. సో మీకు ఎలా అనిపించింది నేను జరిగిన ఎపిసోడ్ పాయింట్స్ గురించి మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే పృథ్వీరాజ్ 100% తప్పు అనుకుంటాను. వారే వీడియో అనుకోవడం, మెదిగిపోవడం, వాసన అలాంటి. ఇప్పుడు అంత పుడింగ్ అంతా బయట కొట్టుకోవాలి తప్ప షోలో అంత పెద్ద షోలో వీడే బిహేవియర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి? నేను అదే అవినాష్ చెప్పాడు, ఇంత పెద్ద షోలో పోడే అంటే ఇప్పుడు ఓటింగ్ వేస్తూ అతన్ని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ తప్పే. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఓటింగ్ సేవ్ చేస్తున్నప్పుడు అలాంటి వాడికి రెచ్చిపోతారు. నాకు ఓటింగ్ వేసాము ఎందుకు పుడింగ్ అంతా ఆ వాట కరెక్ట్ అవినాష్ మాట్లాడింది. సో ఓటు వేసే వాళ్ళు ఆలోచించుకుని వేయాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. అది నా ఒక అభిప్రాయం. సో మొత్తానికి ఇది ఓవరాల్ రివ్యూ. సో నా రివ్యూ చూసినాక మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.